శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 236 అధ్యాయాలు పూర్తి చేసి 237వ అధ్యాయంలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 10 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు साईनाथ महाराज की जय. परंतु भूतानां ज्ञानेनैवोपलभ्यते विजया तात सृष्टानां విద్యైవేహ పరాగతి. ప్రాణులు పెద్ద చిన్న భేదాలు బుద్ధి వల్ల ఏర్పడినవే. ప్రాణుల సృష్టి విద్య వల్ల జరిగింది కాబట్టి ప్రాణులకు విద్యయే ఉత్తమ గతి. భూతానాం జన్మ సర్వేషాం వివిధానాం చతుర్విధం జరాయుజాండజోద్భుజ్జి స్వేదయం చోపలక్షణం. లోకంలో 4 విధాలైన ప్రాణులు ఉన్నాయి. జరాయుజాలు మొదటివి, అండజాలు 2, మూడోది ఉద్భిజాలు, 4వది శ్వేతజాలు. అంటే జరాయుజాలంటే మావితో పుట్టేవి, లోపల మనుష్యాదులు అన్నమాట, మనుషులు పశువులు. అలానే అండజాలు గుడ్లలోంచి పుట్టేవి, కోళ్ళు మొదలైన అండజం గుడ్డు నుంచి పుట్టేవి. ఉద్భిజాలు విత్తనంలోంచి పుట్టేవి, భూమిలో నుంచి విత్తనం ద్వారా పుట్టేవి ఉద్భిజాలు. శ్వేతజాలు అంటే చెమటలో నుంచి పుట్టేవి, పేలు మొదలైనవి. మొత్తం సృష్టి అంతా కలుపుకుంటే ఇవే అన్నీ, ఇంకా వేరే ఏముండవు. ప్రాణులన్నీ ఈ 4 రకాలే. ఏమేంటి? జరాయుజాలు, అండజాలు, ఉద్భిజాలు, శ్వేతజాలు. స్థావరేభ్యో విశిష్టాని జంగమాన్యుపధారయే ఉపపన్నం హి యచ్చేష్ట విశిష్టేత విశేష. స్థావరాల కన్నా జంగమాలు శ్రేష్టం. స్థావరాలంటే ఉద్భిజ్యాలే, విత్తనంలోంచి పుట్టేవి. ఏమిటవి? వృక్షాలు మొదలైనవి. స్థావరాలు అంటే ఒక చోట స్థిరంగా ఉండిపోతాయి, అవి కదలలేవు అన్నమాట. వాటికన్నా జంగమ ప్రాణులు, వీటన్నిట్లో కూడా ప్రాణం ఉంటుంది. చెట్లో ఉంటుంది, పుట్టలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. జంగమ ప్రాణులు అంటే తిరిగే ప్రాణులు విశిష్టమైనవి. అలానే ఎందుకంటే స్థావరాలలో వాటిల్లో లేని చేష్ట జంగమాల్లో విశేషంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విశేషం వల్ల జంగమాలలోని విశిష్టత స్వతసిద్ధం. ఆహుర్వై బహుపాదాని జంగమాని ద్వయాని తూ బహుపాద్యోశిష్టేనా త్రిపదాని బహున్యసి. జంగమ ప్రాణుల్లో కూడా 2 కాళ్ళ జంతువులు, చాలా కాళ్ళున్న జంతువులు అని 2 రకాలుగా ఉంటాయి. వీటిలో చాలా కాళ్ళున్న వాటికన్నా 2 కాళ్ళ జంతువులు విశిష్టాలు. ద్విపదాని ద్వయాన్యాహు పార్థివాని తరాని చ పార్థివాని విశిష్టాని తాని హెన్నాని భుజ్యతే. 2 కాళ్ళ ప్రాణుల్లో కూడా మనుష్యులు, పక్షులు అని 2 రకాలు. ఎప్పుడు కూడా పక్షుల కన్నా
మనుషులే శ్రేష్ఠులు. పార్థివ ప్రాణులు అంటే మనుషులు, వాళ్ళు అన్నం తింటారు. పార్థివాని ద్వయాన్యాహు మధ్యమాన్ అధమాని చ మధ్యమాన్ విశిష్టాన్ని ఉపధారణ. పార్థివ ప్రాణులు కూడా మధ్యమ అధమ ప్రాణులని రెండు రకాలు. పార్థివ ప్రాణులు అంటే మనుషులే. మధ్యమ ప్రాణులు జాతి ధర్మాన్ని పాటిస్తాయి, అందువల్ల అధమ ప్రాణుల కన్నా అవి గొప్పవి. మధ్యమాని ద్వయాన్యాహు ధర్మజ్ఞానీతరాని చ ధర్మజ్ఞాన విశిష్టాన్ని కార్యకార్యోపధారణాత్. మధ్య ప్రాణుల్లో కూడా ధర్మం ఎరిగినవి, ధర్మము ఎరుగనవి అని రెండు రకాలు. వీటిలో కర్తవ్య వివేకంతో కర్తవ్యాన్ని పాటిస్తాయి కాబట్టి ధర్మం ఎరిగిన ప్రాణులు గొప్పవి. ధర్మజ్ఞాని ద్వయాన్యాహు వేదజ్ఞానీతరాని చ వేదజ్ఞాన విశిష్టాన్ని వేదోశేషు ప్రతిష్ఠ. ధర్మం ఎరిగిన ప్రాణుల్లో కూడా వేదజ్ఞులు అవేదజ్ఞులు అని రెండు రకాలు. అంటే వేదం తెలిసిన వాళ్ళు, వేదం తెలియని వాళ్ళు. కాబట్టి వేదం తెలియని వాళ్ళకన్నా వేదం తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు. వేదజ్ఞాన ద్వయాన్యాహు ప్రవక్తృణీతరణాంచ ప్రవక్తృని విశిష్టాన్ని సర్వధర్మోపధారై. వేదజ్ఞానంలో కూడా ప్రవక్తలు ఇతరులు అని రెండు రకాలు. వీరిలో ప్రవక్తలే గొప్పవాళ్ళు. అంటే వేదం తెలుసుకుంటేనే కాకుండా వేదాన్ని చెప్పేవాళ్ళు ప్రవక్తలు అంటారు. కాబట్టి వాళ్ళు శ్రేష్ఠులు. విజ్ఞాయంతే యైర్వేద సధర్మా సక్రియాఫల సధర్మాని కిలా వేద ప్రవక్తృభ్యో వినిస్మృత. ప్రవక్తల ద్వారా ధర్మ కర్మ ఫలాలతో పాటు వేదజ్ఞానం ఇతరులకు అందుతుంది. ధర్మ సహితంగా సకల వేదాలు ప్రవక్తల ద్వారానే ప్రకటితం అవుతాయి. ప్రవక్తృని ద్వయాన్యాహు ఆత్మజ్ఞానీతరాని చ ఆత్మజ్ఞాన విశిష్టాన్ని జన్మోపధారణ. ప్రవక్తల్లో కూడా ఆత్మజ్ఞులు అనాత్మజ్ఞులు అని రెండు రకాలు. వీరిలో జనన మరణ తత్వం ఎరిగిన ఆత్మజ్ఞులు అనాత్మజ్ఞుల కన్నా శ్రేష్ఠులు. ధర్మద్వయం హీయో వేద సర్వజ్ఞ సర్వవి సత్యాగి సత్య సంకల్ప సత్య శుచిరధేశ్వర. ధర్మం కూడా రెండు విధాలు. ఒకటి ప్రవృత్తి ధర్మం, రెండోది నివృత్తి ధర్మం. ఆ రెండు తెలిసిన వాడే సర్వజ్ఞుడు, సర్వవేత్త. అతడే త్యాగి, సత్య సంకల్పుడు, సత్యవాది, పవిత్రుడు, సమర్థుడు కూడా. బ్రహ్మజ్ఞాన ప్రతిష్టం హి తం దేవా బ్రాహ్మణం విదు శబ్ద బ్రహ్మాని నిష్ణాతం పరే చ కృత నిశ్చయం. శబ్ద బ్రహ్మ నిష్ణాతుడై పరబ్రహ్మతత్వాన్ని నిశ్చితంగా గ్రహించి, శబ్దబ్రహ్మ అంటే వేదం బాగా తెలుసుకున్నవాడిని శబ్దబ్రహ్మ అంటారు. పరబ్రహ్మతత్వాన్ని నిశ్చితంగా గ్రహించి బ్రహ్మనిష్ఠుడైన వాడే బ్రాహ్మణుడని దేవతలు అంటారు. అంతస్థ బహిష్టంచ సాధియజ్ఞాతి దైవతం జ్ఞానాన్వితా హి పశ్యంతి దేవా సతదే ద్విజ. జ్ఞానులై లోపల వెలుపల వ్యాపించి ఉన్న పరమాత్మను సాక్షాత్కరించుకున్న వారే దేవతలు, వారే ద్విజులు. తేషు విశ్వమిదం భూతం సర్వంచ జగతాహితం తేషాం మహాత్మ్య భావస్య సదృశం నాస్తి కించన. అటువంటి వారిలోనే సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ జగత్తు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. వారి మహత్యంతో సమానమైనది ఏదీ లేదు. ఆద్యంతే నిధనం చేవ కర్మచాతీత్య సర్వశ చతుర్విధస్య భూతస్య సర్వశేష స్వయంభువ. వారు జన్మను, మృత్యువును, కర్మను పూర్తిగా అతిక్రమించి చతుర్విధ ప్రాణులకు కూడా అధీశ్వరులై స్వయంభూవులవుతారు. ఇది శ్రీ మహాభారతే శాంతిపురంని మోక్షధర్మపురంని సుఖాను ప్రశ్నే 37+200 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతిపురంలోని 237వ అధ్యాయం. రేపు మనం 238వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.